కాదండి, ఇప్పుడు అంటున్నారు కదా రేపు వైసీపీ అధికారంలోకి వస్తే అంతకంతకు ఉంటుందని. అసలు అధికారంలోకి రానివ్వమని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా. రానిపోతే ఆయనే ఉన్నాం మనం 100 సంవత్సరాలు. మనం ఏం చేస్తాం, మనం చేసే ఏమన్నా అంటే మమ్మల్ని కొట్టి నాణ్యం పెడతారు. ఎందుకు అంటే కేసులు పెడుతున్నారా? పెడుతున్నారండి. వాళ్ళని టీవీలో ఏంది అది, ఎవరు నాని బొట్టు పోయి ఇన్ని బొట్టు పోయి. అంటే కాదండి, ఇంతకు ముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అంటున్నారు కదండి. మరి ఏదన్నా వీళ్ళు వచ్చి కామిచ్చారనుకో మనం ఏం చేస్తాం. ఎలా ఉండబోతుందండి మరి రేపు ఒకవేళ టీవాకు తీసినా బాగుంది, పారెత్త పగల కొడతా. తీసినా నేను ఊరుకో. ఎలా ఉందనుకుంటున్నారు అంటున్నాను. అందరూ కళ్ళ కనపడుతూనే ఉందిలే. కాదండి, మీకు ఇప్పుడు అమ్మఒడి వచ్చింది, అమ్మఒడి లేదు, అయ్యఒడి లేదు, జేజీ ఒడి లేదు, తీసేయి. గ్యాసులు కూడా వచ్చాయి కదండి. ఎవరికి ఈ నంబుల్లో ఎంతమంది ఉన్నారు? 20,000 30,000 మంది ఉన్నారు. ఓటింగ్ 15,000 మంది ఉన్నారు. ఓటింగ్ 15,000 ఎవరు అన్నారు మీ ఊరు? సరే 15,000 మంది అంటే అందరికి వచ్చినాయా? అందరు తీసారా? అందరికి రాలేదు. మరి అన్నమాట ప్రకారం 4,000 పెన్షన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పటికో 5 సంవత్సరాలకి ఇచ్చారు. 3,000 మేము అధికారంలోకి రాగానే ఇస్తున్నాం అంటున్నారు కదండి. 4,000 మట్టుకు ఇస్తున్నారు. కరెక్ట్, అంతవరకే కరెక్ట్. ఇక తచ్చిమది మనకేం లేదు. ఈ కరెంటు బిల్లుల సంగతి ఏంటంటారండి గురుగారు? గవర్నమెంట్ ఉంది, పెంచుకుంటున్నారు, కడుతున్నాం. పెరిగాయంటారా? పెరగలేదు, తగ్గినాయి అంటవేంది. ఎన్ని తగ్గినాయండి. 60 రూపాయలు బిల్లు వచ్చేది 250 వస్తుంది. 60 రూపాయలు వచ్చింది జగన్ టైంలో. ఇప్పుడు 240 వస్తుంది, 220 వస్తుంది. కడుతున్నాం. అసలు ఏమీ లేదు, తాడు లేదు, బంగారం లేదు. మరి రైతు భరోసా 20,000 సంగతి ఏంటంటారండి? ఏమో నాకు రావట్లేదు అయ్యా. నాకు లేదు. నేను అంత భాగ్యమంతుని కూడా కాదు. పూరు గొడిచేటికి గిట్టడి గొడిచేటికి నాకు 60 రూపాయలు వచ్చింది. 120, 140, 130 అట్లా 240, 230. నాకు ఒక చిన్న సందేహం, మీరు చెప్తారా? చిన్న సందేహం. ఇప్పుడు అధికారంలో ఉందని రెడ్ బుక్ చూపిస్తున్నారు కదా, ఒకవేళ బై ఎనీ ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఎలా ఉండబోతున్నారు? ఏం అప్పుడేం చేస్తారు, మనకేం తెలిసింది. అంటే ఇప్పుడు ఇలా కేసులు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. ఇది ఏమో కేసులు పెట్టుకునేది కొట్టుకునేది అదంటే అన్నామొక్కలు ఏం చేయట్లేదు అన్నారు కదా. ఎందుకు చేయట్లేదు? అన్నామొక్కడు కదా మన పన్నుల్లోకి వచ్చింది. ఏం సర్పంచ్ని పట్టుకుని బాధ సాగు ఏం కోమాలో పోయిందో బాధారు. అన్నామొక్కడుగా కాడాను రవిడి లేకపోతే గోండా పరిస్థితి అలా ఉందంటారు. ఉండేది ఏం లేదు. వాళ్ళని కదిలిస్తే కేసులు వేస్తాం, లోన్ వేస్తాం, కొట్టిస్తాం. అట్లా ఇక్కడ వాళ్ళు వీళ్ళే చెబుతారు ఫోన్ చేసి, నోటని ఇప్పుడు నేనైతే మరి నువ్వు లేకపోతున్నావు ఆడు అది లాగుతాడు అనుకో, అలా పట్టిస్తారు, ఎరకేస్తారు. భయం పుట్టి ఎవరికో ఏం మాట్లాడతా.